హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ పాలక్ రైస్. 10 నిమిషాల్లో హెల్దీ పాలకూర రైస్ని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. ఇక్కడ వీడియోలో చూపించిన ప్రాసెస్ని ఫాలో అయ్యి పాలకూర రైస్ని చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఇష్టమైన లంచ్ బాక్స్ రెసిపీ పాలక్ రైస్. ఈ పాలక్ రైస్ కోసం ముందుగా నేను కొద్దిగా పాలకూర తీసుకున్నానండి. ఒక కట్ట అంతా ఏం పట్టదు, ఒక హాఫ్ కట్ట అయితే సరిపోతుంది. ఒక హాఫ్ కట్టమైన పాలకూరని తీసుకొని చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాడుతున్న పాలకూర వచ్చేసి ఆర్గానిక్ పాలకూర అండి. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయని పాలకూర, హెల్త్కు చాలా మంచిదని ఈ మధ్యకాలంలో నేను ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నానండి. నేను తీసుకున్న పాలకూరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో వేసి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఈ పాలకూరని చిన్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో ఒక యాలకబుడ్డ, 2 చెక్క పీసెస్, 2 లవంగాలు వేసుకోండి. ఎక్కువ ఏమీ వేయద్దు, జస్ట్ స్పైస్ కోసం వీటిని వేస్తున్నాము. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. కారం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ కావాలంటే ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది. వీటిని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని తిరువాత గింజలు వేసుకోవాలి. కొన్ని పల్లీలు కూడా వేసుకొని దోరగా వేపుకోవాలండి. ఇందులోనే కట్ చేసిన చిల్లీ పీసెస్ని, అలాగే 4 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని కూడా వేసేసుకొని చక్కగా వేపుకోవాలి. ఇందులో జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఎక్కువ వేయద్దు, టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇందులో కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇందులోనే మనం పేస్ట్ లాగా చేసి పెట్టి ఉంచుకున్న పాలకూరను వేసేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా తిప్పుకోండి. ఇందులోనే కొన్ని జీడిపప్పును కూడా వేసేసుకోండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసేసుకోవాలి. సాల్ట్ అనేది మనం పాలకూర మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వేసాము, చూసి వేసుకోండి. ఇవన్నీ చక్కగా తిప్పేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే కొద్దిసేపటికల్లా ఇది బాగా వేగిపోతుంది. పాలకూర అనేది బాగా వేగాలండి, లేకపోతే రైసు పాలకూర పచ్చివాసన వస్తుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలే విధంగా మనం వేయించుకోవాలి. చక్కగా వేగిన తర్వాత చల్లారబెట్టి ఉంచుకున్న రైస్కి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. రైస్ వేడి మీద ఉన్నప్పుడే చక్కగా పాలకూర పేస్ట్ని వేసేసి కలుపుకోండి, ఈవెన్గా కలిసిపోతుంది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసే పద్ధతి. మా ఇంట్లో 2 పిల్లలకి నేను లంచ్ బాక్స్ని అయితే ప్రిపేర్ చేశాను. హెల్దీ రైస్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. జస్ట్ ఒక 10 నిమిషాల్లో నేను హెల్దీ పాలకూర రైస్ని తయారు చేశానండి. పాలకూరతో ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ని ఫాలో అయ్యి చేశారంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి మీకు ఈ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.